ఆరుగురిని పొట్టన పెట్టుకున్న షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం దొరికింది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు షాబాద్ నరహంతకుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే అతను బస్సు కానీ లేకపోతే ఇతర ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లుంటాడని ఆ కోణంలో కూడా అన్వేషించారు. అయితే ఎట్టకేలకు రాజ్ కుమార్ కొత్తూరు సమీపంలో మృతదేహం దొరికింది. ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. సైకో మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గతంలో కూడా ఆత్మహత్యకు అటెంప్ట్ చేసినట్టుగా కూడా తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం దొరికింది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టుగా సమాచారం అందుతోంది. పోలీసుల వెర్షన్ ఏంటి? ఏదైతే కొత్తూరు సమీపంలోని పెంజర్ల దగ్గరలో ఉన్న ఒక వెంచర్ లో అటు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఒక స్టేట్మెంట్ కూడా మనలో రాబోతుంది. అయితే ఆరుగురిని అతి కిరాతకంగా షాబాద్ లోని అటు మైనర్ బాలిక నాయనమ్మతో పాటు మైనర్ బాలికను అతి కిరాతకంగా చంపేసి తర్వాత తన భార్య పిల్లల్ని చంపేసిన రాజ్ కుమార్ కోసం గత 3 రోజుల నుంచి కూడా అధికారులు 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పటికి చూసినట్టయితే అతడు వీళ్ళని చంపేసి అక్కడి నుంచి కారులో పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే అతని కారు కూడా కొత్తూరు సమీపంలోనే అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే గత 3 రోజుల నుంచి కూడా అటు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్న అధికారులకు పూర్తిగా చూసినట్లయితే డెడ్ బాడీ ఇప్పుడు కొత్తూరు సమీపంలో దొరికినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరి కాసేపు అధికార ప్రకటన రాబోతుంది. అయితే ఇప్పటికే అటు ఎన్టీవీ రాజ్కుమార్ అటు చూసినట్లయితే కొత్తూరు సమీపంలో నిన్న ఏదైతే పోలీసులు దొరికాలని చెప్పి కొంత అటు వాదన వినపడ్డప్పటికీ కానీ అతడు ఎవరైతే రాజ్ కుమార్ ఆరుగురిని చంపేసిన తర్వాత నేరుగా అతను తన తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతున్నా అని చెప్పి ఒకటి చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే అక్కడి నుంచి పోలీసులు ఈ 6 మృతదేహాలను పోలీసులు రికవర్ చేసుకుని అతను పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత చూసినట్టయితే పోలీసులు గాలిస్తున్న తరుణంలోనే ఇప్పటికీ కొత్తూరులోని సమీపంలో అతని ఒక వెంచర్ వద్ద కూడా అతని మృతదేహం దొరికినట్లు అధికారులు ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే అతనికి సూసైడ్ టెండెన్స్ ఉంది. గత సంవత్సరం అక్టోబర్ లో కూడా అతను ఒకసారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో కూడా అతను ఏదైతే 4 రోజుల పాటు ఆసుపత్రి చికిత్స పొందాడు. ఆ తర్వాత ఆసుపత్రి వచ్చిన తర్వాత ఈ మైనర్ బాలిక వెంటబడుతోటి ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. తల్లి కూడా ఫిర్యాదు చేసింది. ఆ మేరకు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి విచారణ తరుణంలో బెయిల్ పైన బెయిల్ తీసుకుని బయటకున్నాడు. ఆ తర్వాత చూసినట్టయితే ఆ రాజ్ కుమార్ ని పోలీసులు పట్టించుకోలేదు. పోలీసుని సరైన రీతిలో స్పందించాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల వల్ల మేనమావతో పాటు తల్లి ఆరోపించారు. అయితే చివరి చూసినట్టయితే అతను ఏదైతే రాజ్ కుమార్ ఎక్కడైతే హత్యగా రాజ్ కుమార్ వీళ్ళని ఆరుగురిని అయితే చంపబడ్డాడో ఆ తర్వాత ఒక డిమాండ్ తగిన శిక్ష వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వచ్చింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే రాజ్ కుమార్ కోసం 12 ప్రత్యేక బృందాలు ఇటు ఏపీ తెలంగాణతో పాటు అటు కర్ణాటకలో కూడా మొత్తంగా 12 బృందాలు అధికారులు గాలించారు. అయితే చివరికి అతను చనిపోతానని చెప్పి ఏదైతే ప్రకటన చేశారో అదే మీదుగా చనిపోవడం జరిగింది. అతని డెడ్ బాడీ ప్రస్తుతానికి కొత్తూరు సమీపంలో అధికారులు కనుక్కున్నారు. అతని డెడ్ బాడీ సంబంధించి ఇంకా అక్కడికి పోలీసులు చేరుకుంటే ఎన్నికట్టకుండా సమీపంలో చూసిన వాళ్ళు అతని డెడ్ బాడీ అతన్ని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి కొత్తూరు సమీపంలో అధికారులు చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. డెడ్ బాడీ దొరికింది. అయితే దీనికి సంబంధించి అక్కడ వెళ్తున్నాం అసలు ఎలా చనిపోయారు ఏంటి అనే విషయం కూడా ఇప్పటివరకు ఇంకా అధికారులు చెప్పలేకపోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా విచారణ చేస్తున్నాం. అయితే అతని మేనమామ ఊర్లోనే ఆ పెంజర్ల అతని మేనమామ ఊరైన పెంజర్ల వద్ద అతని డెడ్ బాడీ దొరకడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయి ఇంకా విచారణ చేస్తున్నాం. అయితే అతను ఎలా చనిపోయాడు ఏ విధంగా చనిపోయాడు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాం. అయితే మొత్తంగా చూసినట్లయితే 6గురిని చంపిన కిరాతకుడు ఇప్పుడు మృతదేహం అక్కడ ఏదైతే పెంజర్ల అతని మేనమామ ఇంటి సమీపంలో పెంజర్ల వద్ద డెడ్ బాడీ అయితే ప్రస్తుతానికి అధికారులు కనుక్కున్నారు. ఇంకా పూర్తి విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు.
రమేష్ ఎలా చూడొచ్చు? దాదాపు 6గురిని హత్య చేశాడు. 3 రోజుల పాటు పోలీసులకు అసలు చిక్కలేదు. పోలీసుల మీద కూడా చాలా ప్రెషర్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి మృతదేహం లభ్యమైంది అని అంటున్నారు. కొంత డివైడ్ టాక్ కూడా వినిపిస్తోంది రాజ్ కుమార్ కు సంబంధించి, పోలీసులకు సంబంధించి కూడా. ఏంటి అసలు వాస్తవం? దేవి, దీనికి సంబంధించి చూసినట్లయితే కిరాతకుడికి మొత్తంగా సూసైడ్ టెండెన్సీ ఉంది. సూసైడ్ చేసుకునే ఆలోచన ఉంది. సూసైడ్ చేసుకుంటా అని చెప్పి గతంలో అన్నాడు. అయితే గతంలో కూడా ఒక సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఆ సంబంధించిన నిందితుడు ఏదైతే కిరాతకుడు ఇప్పుడు షాబాద్ లో 6గురిని చంపేసిన తర్వాత ఆ తర్వాత నేరుగా అతను వెళ్ళి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దానికి సంబంధించి అతను ఎలా చనిపోయడం విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అతని దగ్గర అతను సంబంధించి చూసిన జేబులో కేవలం 6,000 మాత్రం ఉన్నాయి. అయితే కారులో పెట్రోల్ పోసిన డబ్బులు కూడా లేకపోవడంతో కార్ని కొత్తూరు వదిలేసి అతను పారిపోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే కిరాతకుడు 6గురిని అత్యంత కిరాతకంగా 20 నిమిషాల్లో చంపేసిన కిరాతకుడు ప్రస్తుతానికి డెడ్ బాడీ అటు కొత్తూరు సమీపంలో లభ్యమైంది. పోలీసులు ప్రస్తుతానికి అక్కడ రష్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళినంత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మూడు రోజుల క్రితం 6గురిని అతి కిరాతకంగా చంపిన సైకో చచ్చాడు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్లో లభ్యమైనట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారం భార్య పిల్లల్ని చంపాడు రాజ్ కుమార్. పోక్సో కేసు తర్వాత విడాకుల కోసం ఒత్తిడి తెచ్చాడు. భార్య సరితను చంపేస్తానంటూ చాలాసార్లు బెదిరించాడు. ఒక లేడీ యూట్యూబర్ను చంపితే పోలీసులు ఏమీ చేయలేదని కూడా పదే పదే అన్నాడని తెలుస్తోంది. హత్యలు చేసే రోజు ఉత్సాహంగా ఇంటికెళ్లిన రాజ్ కుమార్ కొన్ని గంటల ముందు తన కొడుకుతో ఆడుకున్నాడు. బాబుతో కలిసి సెలూన్కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న రాజ్ కుమార్ ఎకరం పొలం అమ్మి 1,50,00,000 అప్పు తీర్చాడు. అయితే మైనర్ బాలిక తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా పనిచేస్తున్న బాలిక తండ్రి ఎలక్ట్రికల్ పోల్ పై పనిచేస్తుండగానే కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు. అంతకుముందు బాలిక తండ్రికి రాజ్ కుమార్ కు మధ్య స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి నిత్యం పార్టీలు చేసుకునేవాళ్ళు. బాలిక తండ్రితో స్నేహం నటిస్తూనే అమ్మాయిని వేధించాడు రాజ్ కుమార్. ఎప్పుడైతే బాలిక తండ్రి చనిపోయాడో అప్పటి నుంచి అతడు టార్చర్ ఎక్కువైంది. అమ్మాయి చదువుకుంటున్న కాలేజీకి కూడా వెళ్లాడు. ఒకసారి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడని చెప్తున్నారు. మే 26న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్పుడే పోక్సో కేసు నమోదు చేశారు షాబాద్ పోలీసులు. దీంతో కక్ష పెంచుకున్నటువంటి రాజ్ కుమార్ సమయం కోసం ఎదురు చూశాడు. ఒక్కసారిగా ఇటు భార్య పిల్లల్ని అలాగే మైనర్ బాలికను హత్య చేశాడు. కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్ వద్ద ఇతని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. గతంలో కూడా ఇతను ఒక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా తండ్రి పోలీసులకు వివరించారు. దీంతో చనిపోయే ముందు కూడా తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టుగా కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. అయితే తన మేనమామ ఊర్లో ఉన్నటువంటి ఒక వెంచర్లో ఇతడు మృతదేహం లభ్యమైంది. పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇతని ఆత్మహత్యకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది.